హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దామండి. మనం వీడియోలోకి వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోనైతే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీకు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. 5 గ్రాముల బంగారాన్ని కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మనము దాన్ని ఒక 6 నెలల్లో కొనుక్కునేలాగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నదైతే చూద్దామండి. 6 నెలలు అంటే 180 డేస్. ఒకవేళ మనం కంటిన్యూగా 6 నెలలు మనం పొదుపు చేసుకోలేకపోయినా 180 డేస్ ఛాలెంజ్ తీసుకొని సేవింగ్ ఛాలెంజ్, దానివల్ల మనము ఆ 180 డేస్లోని అంటే కంటిన్యూగా కాకుండా అప్పుడప్పుడు మన దగ్గర ఉన్నప్పుడు అలాగా 180 డేస్లోని 5 గ్రాముల బంగారం కోసం సేవింగ్స్ అయితే చేసుకుందాం. ప్రస్తుతానికి 22 క్యారెట్ల బంగారం వచ్చేసి మనకి 8,200 నుంచి 200 వరకు అయితే ఉంది. అదే కనుక 24 క్యారెట్ల బంగారం అయితే కనుక 8,900 వరకు ఉంది. అంటే మనం 5 గ్రాములు కొనాలి అంటే కనుక 22 క్యారెట్లు వచ్చేసి 42,000 వరకు అంటే 41,300 వరకు అవుతుంది. ఆ తర్వాత 24 క్యారెట్లు వచ్చేసి 44,500 వరకు అయితే అవుతుంది. అది మనం ఏదైనా కాయిన్ రూపంలో కనుక కొనాలి అంటే ఉత్తి గోల్డ్ ప్రైస్, ఇంకా దాని మీద వేసే డైయింగ్ ఛార్జెస్, జిఎస్టీలు అవన్నీ కాకుండా ఉత్తి గోల్డ్ ప్రైస్ అయితే అంత అవుతుంది. అలాగా మనము లెక్క వేసుకొని ఈ విధంగా మనము ఇంత సేవ్ చేసుకోవాలి కాబట్టి ఎలా చేసుకోవాలో చూసుకుందాం. మనము చాలా వరకు చిట్స్ రూపంలో కానీ లేదంటే సేవింగ్స్ బ్యాంక్స్లో కానీ లేదంటే ఇంకా ఇతర స్కీమ్స్లో కానీ మనమైతే డబ్బులు కట్టి సేవింగ్స్ అయితే చేసుకుంటాం. మనీ సేవింగ్స్ తర్వాత మనకి ఒక 5 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల తర్వాత మనం కట్టిన దాన్ని బట్టి మనం తీసుకున్న స్కీమ్ని బట్టి మనకి అమౌంట్ అయితే వస్తుంది. అట్లాగే మనము వాటితో పాటు మనకి గోల్డ్ కూడా మనం కొద్దిగా డబ్బులు పెట్టుకొని మనం గోల్డ్ కూడా తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే కనుక ఒకవేళ మనం కనుక ఏదైనా ఒక స్థలం కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా, ఏది కొనాలన్నా మనకి మన దగ్గర ఉన్న బంగారం ఏదైతే ఉందో అది కొద్దిగా మనకి భరోసానిస్తుంది. మన దగ్గర డబ్బులు లేకపోతే ఏముంది, మనం తాకట్టు పెట్టుకొని తీసుకొని తర్వాత నెమ్మదిగా తీసుకుందాం అన్న ఒక భరోసా అనేది మనకు బంగారం ఇస్తుంది. అందుకనే మనకి ఎక్కువ రేట్లు ఉన్నాయి కాబట్టి బంగారం అన్నది కొద్దిగా పొదుపు చేసుకొని సంవత్సరానికి ఎంతో కొంత బంగారం అనేది తీసుకోవడం మన టార్గెట్గా అయితే పెట్టుకుందాం. అట్లాగే ఇప్పుడు మనం కనుక చూసుకున్నట్టయితే కనుక 5 గ్రాముల బంగారం కోసం నెలకు వచ్చేసి 22 క్యారెట్ల గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే మనము అప్పుడు 6,900 వరకు నెలకి మనం పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది. అదే కనుక మనము 24 క్యారెట్ల బంగారం కొనుక్కోవాలనుకున్నాం అనుకోండి, అప్పుడు 7,500 వరకు కూడా నెలకి పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ముందైతే ఒక 10 రోజులు 180 రూపాయలు అయితే పొదుపు చేసుకుందాం. తర్వాత ఇంకొక 10 రోజులు 100 రూపాయలు అయితే పొదుపు చేసుకుందాం. తర్వాత ఇంకా మధ్యలో ఒక 10 రోజులు ఉంటుంది, 11వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు. ఆ 10 రోజుల్లో ఒక 2 రోజులైతే 500 రూపాయలు, ఇంకొక 2 రోజులైతే 400 రూపాయలు వేసుకొని మిగతా 6 రోజులు ఏదైతే ఉందో మిగతా 6 రోజులు వచ్చేసి 390 రూపాయలు అయితే మనం పొదుపు చేసుకుందాం. మనము 6 నెలలు కూడా కంటిన్యూగా పొదుపు చేసుకోవాలనుకుంటే కనుక మనము ఒక నెల ఏ విధంగా అయితే పొదుపు చేసుకున్నామో అదే విధంగా సేమ్ తర్వాత నెలను కూడా వచ్చే 5 నెలలు కూడా పొదుపు చేసుకోవాలి. ఇలాగ మనం నెలంతా పొదుపు చేసుకుంటున్నాం కదా, ఆ పొదుపు చేసుకునే అమౌంట్ వచ్చేసి ఎంత అవుతుందో చూద్దాం. మనము ఒక 10 రోజులు వచ్చేసి 100 రూపాయలు పొదుపు చేసుకున్నాం అంటే 1000 రూపాయలు అవుతుంది. ఇంకొక 10 రోజులు వచ్చేసి 180 రూపాయలు పొదుపు చేసుకున్నాం అంటే 1,800 రూపాయలు అవుతుంది. ఇంకొక 2 రోజులు వచ్చేసి 500 రూపాయలు పొదుపు చేసుకున్నాం అంటే అదొక 1000 రూపాయలు అవుతుంది. ఇంకొక 2 రోజులు వచ్చేసి 400 రూపాయలు పొదుపు చేసుకున్నాం అంటే అక్కడ 800 రూపాయలు అవుతుంది. ఇంకొక 6 రోజులు వచ్చేసి 390 రూపాయలు పొదుపు చేసుకున్నాం అంటే అది 2,340 రూపాయలు అయితే అవుతుంది. మొత్తం కలిపితే మనకి 6,940 రూపాయలు అయితే ఈ విధంగా మనం నెలంతా పొదుపు చేసుకుంటే అయితే అవుతుంది. మనము నెలంతా కూడా ఇలా పొదుపు చేసుకోవాలనుకున్నాం కదా, ఒక కంటిన్యూగా మనం 6 నెలలు పొదుపు చేసుకోలేము అనుకుంటే కనుక అప్పుడు వచ్చేసి మనము 180 రోజులు సేవింగ్స్ ఛాలెంజ్ అయితే తీసుకొని పొదుపు చేసుకుందాం. అప్పుడు వచ్చేసి మనకి ఎట్లా అంటే ఒక పేపర్ మీద మనము ఎన్ని రోజులు ఎంతెంత అమౌంట్ వేసుకోవాలి అన్నదైతే ముందు రాసి పెట్టుకుందాం. ఒక 60 రోజులు
అయితే 100 రూపాయలు వేసుకోవాలి. తర్వాత ఇంకొక 60 రోజులు వచ్చేసి 180 రూపాయలు, ఇంకొక 12 రోజులు వచ్చేసి 500 రూపాయలు, ఇంకొక 12 రోజులు వచ్చేసి 400 రూపాయలు, ఇంకా 36 రోజులు వచ్చేసి 390 రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి. ఇలాగా పేపర్ మీద రాసి పెట్టుకొని మనము 100 రూపాయలు వేసుకున్నాం అనుకోండి, వేసుకున్నప్పుడు ఒక చిన్న టిక్ అయితే పెట్టుకుందాం, ఒక టిక్. అప్పుడు మనం 100 రూపాయలు ఒకసారి వేసుకున్నాం, తర్వాత ఇంకొక రోజు 180 రూపాయలు వేసుకున్నాం అనుకోండి, దాని ఎదురుగా ఒక చిన్న టిక్ పెట్టుకుందాం. అట్లాగా మనము 60 రోజులు 100 రూపాయలు వేసుకోవాలి కాబట్టి 60 టిక్కులు వచ్చినప్పుడు మనం 100 రూపాయలు 60 రోజులు కూడా వేసేసుకున్నామని మనకు అర్థమవుతుంది. ఎప్పుడు ఏ అమౌంట్ అయితే వేస్తామో ఆ అమౌంట్కి ఒక చిన్న టిక్ అయితే పెట్టుకుందాం. అట్లాగా మనం ఎన్ని రోజులు వేయాలో అన్ని టిక్కులు అయితే అక్కడ పడాలి అని దాని అర్థం. అయితే మనము 60 రోజులు వేసుకునే అమౌంట్ వచ్చేసి 6,000 రూపాయలు అయితే అవుతుంది. ఇంకొక 60 రోజులు వేసుకున్నాం కదా, 180 రూపాయలు అంటే 10,800 రూపాయలు అవుతుంది. ఇంకొక 12 రోజులు వేసుకున్న 500 రూపాయలు చూస్తే 6,000 రూపాయలు అవుతుంది. ఇంకొక 12 రోజులు వేసుకున్న 400 రూపాయలు చూస్తే 4,800 అవుతుంది. ఇంకా 36 రోజులు వేసుకున్న 390 రూపాయలు, మొత్తం కలిపి అవి 14,040 రూపాయలు అవుతాయి. అంటే మనం సేవింగ్స్ 180 రోజుల్లో 41,600 రూపాయలు మనం సేవింగ్స్ అయితే చేసుకుంటాము. ఇదే విధంగా మనము ఈ సేవింగ్ ఛాలెంజ్ ఏదైతే తీసుకుంటామో అది ట్రై చేయలేము అని చెప్పి ముందులోనే అలా అనుకొని మానేయకుండా అయితే 6 months కానీ లేదంటే 180 days కానీ ఏదైతే అది తీసుకొని ముందైతే ఒక రోజు 2 రోజు అమౌంట్ అయితే వేయడం మొదలు పెడదాం. తర్వాత మనకి ఒకసారి ఎప్పుడో ఒక 2 రోజులు 3 రోజులు కుదరలేదనుకో ఊరుకుందాం, మళ్ళీ తర్వాత వేద్దాం. మనమైతే సేవింగ్ ఛాలెంజ్ తీసుకొని ఒక 40,000 రూపాయలకి సేవింగ్ ఛాలెంజ్ తీసుకొని చేస్తున్నాము గోల్డ్ కోసం. ఒక దగ్గర ఒక మొత్తం 40,000 పోగు చేయలేకపోయినా ఒక 30,000 రూపాయలు చేసినట్టే కదా. సో అందుకని ఏదో ఒక సేవింగ్ ఛాలెంజ్ తీసుకొని అయితే సేవింగ్స్ అయితే చేసుకుందాం గోల్డ్ కోసం. ఇదండి 5 గ్రాముల బంగారం కోసం మనం చేసుకునే సేవింగ్స్ అనేవి 6 నెలలు కుదిరితే 6 నెలలు, లేదంటే 180 రోజులు కుదిరితే 180 రోజులు ఛాలెంజ్లో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.